ఈ సమావేశం, ఈ ప్రెస్ మీట్ ప్రధాన ఉద్దేశం ముండితోక జగన్మోహన్ రావు మాజీ ఎమ్మెల్యే కమిషనర్ గారిని నిర్బంధించి వీరంగం చేసి దూషించి కమిషనర్ గారు ఉనికిపోయేలాగా భయభ్రాంతులకు గురయ్యేలాగా ప్రవర్తించారు అని చెప్పి నా మీద కేసు పెట్టడం, అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. కోర్టు తీర్పుకు లేక కోర్టు డైరెక్షన్స్కి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని అర్ధరాత్రి దొంగల్లాగా ముసుగులేసుకొని తీసిన విషయం, దాన్ని చూసి వీడియో తీస్తుంటే లింగాలపాడు సర్పంచ్ గారి దగ్గర నుంచి మహిళను చూడకుండా కూడా బెదిరించి కెమెరాల్లో తీసుకున్న మొబైల్స్ తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. తర్వాత కమిషనర్ గారు అందుబాటులో లేరు. సోమవారం ఆయన విధి నిర్వహణలో ఉన్నప్పుడు ఆయన కలవడం జరిగింది. నన్ను చూడగానే అక్కడ ఉన్నటువంటి అటెండర్ తలుపు తీయడం జరిగింది, చెప్పడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారని. ఆయన కూడా గౌరవనీయులైనటువంటి కమిషనర్ గారు లేచి నిలబడి రండి సార్ అని చెప్పి చైర్ చూపించడం జరిగింది. చక్కగా లోన కూర్చున్న తర్వాత ఆయన్ని, మీరు దీన్ని తొలగించారు కదా, తొలగించడానికి గల కారణాలను తెలియజేస్తూ మాకు లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన దానికి నేను 2 రోజుల్లో ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. అప్పుడు మేము ఏమడిగామంటే, ఆయన్ని మేము అడిగింది, మీరు కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి కదా అని కోర్టు డైరెక్షన్స్ చూపించి మీరు దీన్ని తొలగించారంటే చట్టబద్ధంగా తొలగించామని మీరు అనుకుంటున్నారు కాబట్టి, తొలగించడానికి గల కారణాలు లేకుండా మీరు తొలగించరు కాబట్టి ఆ కారణాలను తెలియజేస్తూ ఇమ్మని చెప్పడం జరిగింది ఆయన. తర్వాత మేము అది అడిగాం, రాత్రికి రాత్రే తొలగించారంటే మీ కారణాలు ఉంటాయి కదా, తెలియజేయమని చెప్పాం. లేకుండా చేయరు కదా మీరు. కాబట్టి రాత్రికి రాత్రే తొలగించిన వాళ్ళు అంటే మీరు అన్ని రకాలుగా మీరు జస్టిఫై అయ్యారు, దీన్ని తొలగించవచ్చని చట్టబద్ధంగా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా తొలగించవచ్చు అనే ఉద్దేశంతో మీరు జస్టిఫై అయ్యారు కాబట్టి, తొలగించడానికి గల కారణాలు మీకు ఉన్నాయి కాబట్టి రాత్రికి రాత్రే తొలగించారు కదా, ఇప్పుడు ఆఫీస్ పనిచేస్తుంది కాబట్టి మీరు ఇప్పించే వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పడం జరిగింది. మేము ఇక్కడే ఉంటామని చెప్పాం. దరిమిలా ఆయన టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారిని పిలవడం జరిగింది. మేము ఎవరితోటి మాట్లాడడానికి మేము ఒప్పుకోని సంగతి కూడా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారికి తెలుసు. వాళ్ళిద్దరే మాట్లాడుకున్నారు. ఆయన టైపింగ్కి వెళ్ళాడు, టైప్ చేసుకుని వచ్చాడు. ఈ లోపల్లో మేము కమిషనర్ గారితో హృదయపూర్వకంగా మాట్లాడడం జరిగింది. ఆయన కాఫీ తాగుతారా మీరని కూడా అడగడం జరిగింది. లేదండి అని నేను చెప్పడం జరిగింది. భోజనానికి టైం అయినప్పుడు మీరు ఏమైనా తింటారా, భోజనాలు తెప్పించమంటారని మేము కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఆయనే చెప్పి, ఆయనే డిక్టేట్ చేసి, ఆయనే సంతకం పెట్టి మాకు ఇచ్చారు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఆయనకి మేము ఇచ్చిన అర్జీ, ఆయన ఇచ్చిన లెటరు మా దగ్గరే ఉంది, ఇక్కడ ఇప్పుడు కూడా ఉంది. ఆయన ఏం చెప్పారు ఆ లెటర్లో, మేము తీర్మానం ప్రకారం తీసిన తర్వాత దాన్ని అదే స్థానంలో ఏవైతే విగ్రహాలు ఉన్నాయో, మిగతా విగ్రహాలు పెట్టారో అక్కడే మేము పెడతామని చెబుతూ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, మాకు ఉత్తరం ఇవ్వడం జరిగింది. ఇది దానికి సంబంధించిన లెటరు ఆయన ఇచ్చింది, ఆయన సంతకం పెట్టింది, ఆయన చేతితో జరిగింది. చక్కగా వచ్చేటప్పుడు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చాం, మంచిదండి అని చెప్పాం, వచ్చేసాం మేము. తర్వాత మరి ఆయన అనుకున్నట్టే దుర్భాషలాడి చెప్పడానికి, మాట్లాడడానికి వీలు కాని భాష అన్నారు. డాక్టర్ జగన్మోహన్ రావు ఆ స్థితికి దిగజారాల్సిన అవసరం ముండితోక జగన్మోహన్ రావుకి లేదు, నాకు అవసరం లేదు, దిగజారాల్సిన అవసరం నాకు లేదు. 1. 2, నిజంగానే మిమ్మల్ని నిర్బంధించి చేస్తే అది మీ ఆఫీస్ కదా, మీ స్టాఫ్ అంతా ఉన్నారు కదా, మీరు కాలింగ్ బెల్ కొట్టినా ఏం కొట్టినా వస్తారు కదా, అందరూ వచ్చి మాట్లాడతారు కదా, మరి ఎందుకు చేయలే మీరు? ఎందుకు చేయలేదంటే, మీతో మేము మర్యాదపూర్వకంగా మాట్లాడాం, మీకు ఇబ్బంది లేకుండానే మీరు చేసిన పనికి కారణాలు చెప్పమన్నాం, కారణాలు లేకుండా మీరు తీరు కదా అని అడిగాం కాబట్టే మీరు మిన్నకుండా ఉన్నారు. తర్వాత జరిగిన పరిణామాలు, ఈ రాష్ట్రంలో జరిగే పరిణామాల్లో భాగంగానే మీరు కూడా ఏం చేశారు, లెటర్ ఇచ్చారు కాబట్టి
మీ మీద ఒత్తిడి వచ్చింది కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. లెటర్ తీసుకుని నేను వస్తుంటే చక్కగా షేక్ హ్యాండ్ ఇచ్చిన మీరు నేను దుర్భాషలాడానని, నిర్బంధించానని, బెదిరించానని, భయభ్రాంతులతో వణికిపోయానని, ఏది మీ ఆఫీస్లో. ఇప్పుడు ఇది ఇలా లెటరు ఇలా కొట్టాలని నేను ఏమన్నా ఎవరితోటన్నా మాట్లాడానా? ఎవరికైనా డిక్టేట్ చేశానా? మీరు చెబితే వచ్చినటువంటి లెటరే కదా. ఎందుకు తీసేసామో తెలియజేస్తూ వచ్చిన కారణాలతోటి అది టైప్ చేసే వరకు మీ ఆఫీస్లో ఉన్నాం. మేము చేసింది అదే కదా. మీకు కూడా చెప్పాం, మీరు ఇచ్చే వరకు అంటే అలాగేనండి అన్నారు. ఇప్పుడే చేసేస్తున్నారు, ఇచ్చారు. అప్పటి వరకు మేము ఉన్నాం, మేము చేసింది అదే కదా. దరిమిల ఇక రాజకీయ జోక్యాలు పెరిగినాయి కాబట్టి, మీరు కమిటీ లెటర్ ఇచ్చారు కాబట్టి, కోర్టు డైరెక్షన్కి ఎగెనిస్ట్గా ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలా, ఎలా ఎదుర్కోవాలా అనే ఉద్దేశంతో మీరు మళ్ళీ మా మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇవ్వడానికి మీరు ఒక గెజిటెడ్ ర్యాంక్లో ఉండి, గెజిటెడ్ స్థాయిలో ఉండి, దిగజారి చదువుకుని సంస్కారం సభ్యత ఉన్న మీరు దిగజారి ఇచ్చారు కంప్లైంట్. ఇది సుస్పష్టం. ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 40% ఓటర్లు ఉన్న పార్టీగా ప్రజల తరఫున ఖచ్చితంగా ఎవరితోటైనా మాట్లాడతాం. మాట్లాడే క్రమంలో ఖచ్చితంగా మీకు ఇబ్బంది ఉంటే మీరు చట్టపరంగా ఏదైనా చేయొచ్చు. దానికి అసలు మేమేమీ కాదనం. ఎందుకంటే ఇప్పుడు అసలు ఏం చేయకపోయినా చేస్తున్నారు, చట్టపరంగా చేయొచ్చు. కానీ అధికారులందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, చట్టానికి వ్యతిరేకంగా, నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు చేసినా సరే మేము ప్రశ్నిస్తాం, మాకు సమాధానం చెప్పాల్సిందే. దీనిలో భాగంగా మీరు కేసుల ద్వారానో ఇంకొకటో పెట్టి బెదిరిస్తానంటే బెదిరిపోవడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బెదిరిపోయే పార్టీ కాదు. మా చరిత్ర తెలుసు కదా, మా నాయకుడి చరిత్ర తెలుసు కదా. మేము కూడా అంతే, దేనికైనా నిలబడతాం. మీరు మీ రాజ్యాంగం ద్వారా మీరు ఏం చేసుకున్నా మేము దానికి రెడీగా ఉన్నామని క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా చెబుతున్నాం. ఇది అన్నారు కదా, ఒక లెటర్ ఇచ్చారు కదా, దాన్ని తీసి ఆ విగ్రహాల పక్కన పెడతామని పెట్టండి. ఇప్పుడు మీరు లిఖితపూర్వకంగా ఇచ్చారు కదా, పెట్టండి. మరి ఆ విగ్రహం ఏ స్థాయిలో ఉంది, దాన్ని ఎలా ఎరగొట్టారు, మీరు ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు, ఎప్పుడు అక్కడ పెడతారు డిమాండ్ చేస్తున్నాం. మీకు మళ్ళీ కొత్తగా డిమాండ్ ఇది. మీరే అన్నారు కదా, మేము అక్కడ పెడతాం, స్థాపితం చేస్తాం, పునర్ప్రతిష్ఠ చేస్తామని చెప్పారు కదా. ఎప్పుడు చేస్తారు? మీరు ఇచ్చిన లెటరే. కాబట్టి మీరు ఏదైతే మాకు చెప్పి ఒక సహృద్భావ వాతావరణంలో మాతో మీరు కూర్చున్నారో, మాతో మాట్లాడారో, అదేవిధంగా ఈ విగ్రహాన్ని మీరు ప్రతిష్ఠించండి. మరి ప్రతిష్ఠించాలనే మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత తెల్ల కాగితం మీద లేకపోతే ఈ లెటర్ మీద సంతకం. మీరు ఎవరు? ఒక ఉన్నతాధికారి, చదువుకున్న వ్యక్తి, గెజిట్ ఆఫీసర్. మిమ్మల్ని బెదిరించడం, మీరు బెదిరిపోవటం, మేము లెటర్ డిక్టేట్ చేయడం, ఏది మీ కారణాలకి మేము చెప్తామా మీరు ఎందుకు తొలగించారో? మేము డిక్టేట్ చేయడం ఏంటి? మీరు డిక్టేట్ చేస్తే, మీరు చెబితే, మీరు డైరెక్షన్స్ ఇస్తే. ఎన్నిసార్లు మాట్లాడారు మీరు ఆయనతోటి? మా ముందే 3-4 సార్లు మాట్లాడి ఇచ్చారు కదా, డైరెక్షన్స్ ఇచ్చారు కదా. మీరే చెప్పారు కదా ఎట్లా కొట్టమని. సంతకం పెట్టించారు. తెల్ల కాగితం ఏంటి? తెల్ల కాగితం మీద సంతకం పెట్టి అంత చిన్నవాడా మీరు? లేకపోతే తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకునే అంత పరిస్థితుల్లో మేమున్నామా? అంత దిగజారి మేమున్నామా? కాబట్టి రాజకీయ నాయకుల ఒత్తిడితోటి మీరు పొరపాట్లు చేస్తే దీనికి మూల్యం మీరే చెల్లించుకుంటారు కోర్టు ద్వారా. చట్ట పరిధిలోనే చేస్తాం మేము. ఏదైనా చట్టాన్ని అతిక్రమించి మేము ఎప్పుడు చేయలేదు కూడా, రానున్న రోజుల్లో కూడా చేయం. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాకున్న హక్కులను కాలరాస్తే మాత్రం మేము ఊరుకోం, దానికి పోరాటం చేస్తాం. మీరు అక్రమంగా ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఏం చేసినా మేమైతే దానికి వెనుతిరిగేది లేదు. మేము మానసికంగా అంతా ప్రిపేర్ అయి ఉన్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ మమ్మల్ని ప్రిపేర్ చేశారు. బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మేము వీటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. న్యాయ పోరాటం మొదలైంది. న్యాయ పోరాటంతో పాటు ఏ సమస్య పట్లైనా మా స్పందన ఖచ్చితంగా చట్టబద్ధంగా, చట్టానికి లోబడే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ విషయమైనా సరే, ఏ అధికారి దగ్గరికైనా వెళ్తాం. మేము ఖచ్చితంగా అడుగుతాం. వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది చట్టబద్ధంగానే, ఖచ్చితంగా. కాబట్టి మేము అడిగాం, మీరు ఇస్తా అన్నారు, తీసుకున్నాం.
ఇది అందరికీ తెలియజేస్తున్నాం. ఒక గెజిటెడ్ ఆఫీసరు స్థాయి వ్యక్తి మాతో మంచిగా మాట్లాడి అన్నీ చేసి లెటర్ ఇచ్చిన తర్వాత ఈ స్థాయికి దిగజారారంటే, ఆయన ఈ స్థాయికి దిగజార్చారంటే అధికార పక్షం ఏ స్థాయిలో ఉంది, ఏ విధంగా చేస్తుంది అనేది గమనించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను.